షణ్ముఖ ఇంటర్నేషనల్ యోగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న యోగా థెరపిస్ట్. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్. వారిద్దరిది ప్రేమ వివాహం. వారిద్దరిని కలిపింది మరేంటో కాదు, చిరంజీవి మీద ఉన్న వీరాభిమానం. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్యంలో కండరాల వ్యాధి చిచ్చుపెట్టింది. దేవుడి పటం పట్టుకుని గృహప్రవేశం చేస్తారు. కానీ ఈ జంట మాత్రం తమకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారి ఫోటోతో గృహప్రవేశం చేశారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అంటే ఇలా నేను నీకోసం 2 నెలలు వెతికామయ్యా. 2 నెలలు వెతికారంట. అంటే ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అన్నయ్య బట్టలు పంపమన్నారు. మా మిస్సెస్ తను చనిపోయేలోపు అన్నయ్యని చూడాలని కోరిక. మీకోసం కారు పంపించమన్నాను, బియ్యానికి పంపించలేదని. ఆయన అసలు అంతా చాలా మామూలుగా, చాలా ప్రేమగా ఒక వెండి ప్లేట్లో 1 లక్ష డబ్బులు పెట్టి. ఈ కండరాల వ్యాధి మీకు ఎప్పుడు వచ్చింది? మ్యారేజ్ అయిన తర్వాత, పాప పుట్టిన తర్వాత వచ్చింది మేడం. బాగా అవుదాము అనే ఇది లేకుండా ఇంకా ఉంటే ఉంటాను, పోతే పోని. కొన్నిసార్లు చచ్చిపోవాలని కూడా అనిపించింది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వారిద్దరిది ప్రేమ వివాహం. వారిద్దరిని కలిపింది మరేంటో కాదు, చిరంజీవి మీద ఉన్న వీరాభిమానం. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్యంలో కండరాల వ్యాధి చిచ్చుపెట్టింది. ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైపోయిన తన ఇష్టమైన నటుడైన చిరంజీవి గారిని చూడాలి అనే ఎన్నో కలలు కూడా కన్నది. అయితే సాధారణంగా ఎవరైనా గృహప్రవేశం రోజు దేవుడి పటం పట్టుకుని గృహప్రవేశం చేస్తారు. కానీ ఈ జంట మాత్రం తమకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారి ఫోటోతో వాళ్ళు గృహప్రవేశం చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారి చిరంజీవి గారిని చేరింది. ఎంతో ఇంప్రెస్ అయిన ఆయన వారిద్దరిని హైదరాబాద్ లోని తన ఇంటికి పిలిచి పట్టుబట్టలు పెట్టి ఎంతో ఆదరించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నెల్లూరు జిల్లాకు చెందిన పద్మ గారు, చిరంజీవి గారు. వారిద్దరితో మాట్లాడదాం. నమస్తే పద్మ గారు. నమస్తే మేడం. నమస్తే చిరంజీవి గారు. నమస్తే అండి. పద్మ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అంటే ఇలా ఉంది మేడం. చక్రాల కుర్చీకే పరిమితమైన మీరు చిరంజీవి గారిని కలవాలని ఎందుకు అనుకున్నారు? ఆ అవకాశం మీకు ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం చిరంజీవి గారు అంటే. ఫస్ట్ నేను చూసింది చిరంజీవి గారి సినిమా ఖైదీ మేడం. అప్పటి నుంచి మాకు బాగా అభిమానం. తర్వాత తను అదే సినిమా చూసి ఆయన అదే మొట్టమొదటి సినిమా. ఆయన పేరు చిన్నప్పటి నుంచి చిరంజీవి మేడం, పుట్టిన దగ్గర నుంచి. ఆ పేరు ఉండడం, చిరంజీవి లాగా డ్యాన్స్ చేయడం అలా చేస్తుండేవారు. నాకు చిరంజీవి అంటే ఉన్న అభిమానం వల్ల, ఆయన కూడా అలాగే ఉండడం వల్ల నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను మేడం. తర్వాత చిరంజీవి గారిని అప్పటి నుంచి చూడాలని కోరిక మేడం. ఎప్పుడైనా ఒక్కసారి లైఫ్లో చిరంజీవి గారిని చూడాలని కోరిక. ఈ హెల్త్ ఇలా అయిన తర్వాత ఎలాగైనా వెళ్ళాలని, చిరంజీవి గారిని కలవాలని చాలాసార్లు అనుకుంటూ ఉండేవాళ్ళం మేడం మేము బాగా. అయితే మా గృహప్రవేశం వీడియో చిరంజీవి గారి దగ్గరికి చేరడం, ఆయన మమ్మల్ని పిలిపించడం, చిరంజీవి గారిని కలవడం జరిగింది మేడం. చిరంజీవి గారిని కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన మీతో ఏం మాట్లాడారు? నేను కలిసినప్పుడు ఫస్ట్ ఆయన వచ్చి మా ఎదురుగా కూర్చోగానే జస్ట్ సింపుల్గా వచ్చారు మేడం. బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్, మామూలుగా ఒక సాధారణమైన వ్యక్తిలాగా వచ్చి మా ముందు కూర్చున్నాడు. అంటే అన్నయ్య చూడగానే నాకైతే ఏమి అంటే నేను అదో రకంగా అయిపోయా. నేనేం మాట్లాడలేదు. వచ్చి ఎట్లే ఎదురు కూర్చున్నారు. ఆయన చూడగానే నాకు అంత చెమటలు పట్టేసి. అవును, మీ షర్ట్ మొత్తం తడిచిపోయినట్టుగా ఉంది, నేను వీడియోస్ లో చూసాను. చెమటలు పట్టేసి నాకేం అర్థం కాలేదు. నేను మాట్లాడలేదు అన్నయ్యతో. నేను అన్నయ్యని చూస్తూనే ఉన్నాను. తను మా మిస్సెస్తో ఫస్ట్ చెప్పమ్మా అని ఫస్ట్ తనతో మాట్లాడాడు. నేను దాదాపు 15 నిమిషాల తర్వాత అప్పుడు నేను మామూలుగా వచ్చి అప్పుడు మాట్లాడాను అన్నయ్యతో. ఏమన్నారు ఆయన? అదే అన్నయ్య ఫస్ట్ చూసింది మా గృహప్రవేశం వీడియో చూశాడు అన్నయ్య. చూసిన తర్వాత ఇది నాకు చాలా హార్ట్ టచింగ్గా ఉంది, కొంచెం వాళ్ళ అడ్రస్ కనుక్కోమని చెప్పారంటారు.
దాదాపు ఈ మధ్యన సోమనారాయణ గారిని కలిసాం. ఆయన చెప్పాడు, చిరంజీవి నీకోసం 2 నెలలు వెతికామయ్యా. 2 నెలలు వెతికారంట. అంటే ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మేముంది ఇటు ఒంగోలు, నెల్లూరు జిల్లా. అంటే ఆ వీడియోలో మీ డీటెయిల్స్ ఏమీ లేవు? లేవు. ఈ తర్వాత ఇట్లా కనుక్కున్నారు. తర్వాత జూలై 10వ తేదీ ఫోన్ చేశారు. పిఏ ఫోన్ చేశారు, ఆయన అన్నయ్య గారి పిఏ ఫోన్ చేసి, మీకు అన్నయ్య బట్టలు పంపమన్నారు. బట్టలు కాదు సార్, ఇట్లా నేను రీల్స్ స్టార్ట్ చేసింది అన్నయ్యని కలవాలని, మా మిస్సెస్ తను చనిపోయేలోపు అన్నయ్యని చూడాలని కోరిక సార్, అందువల్ల నేను ఈ రీల్స్ స్టార్ట్ చేశాను అని చెప్పగలే. ఆయన సరే మీకు 6ంటికి కాల్ చేస్తా అన్నాడు. 6ంటికి కాల్ చేశారు. 10వ తేదీ కాల్ చేసి మీకు 12వ తేదీ అపాయింట్మెంట్ వచ్చేయమన్నారు. 11 నైట్కి ఎక్కేసి 3కి 12వ తేదీ 3కి మాకు అపాయింట్మెంట్. 3 to 7 అక్కడే ఉన్నాం. పద్మ గారు, చిరంజీవి గారు మీతో ఏం మాట్లాడారు? ఎలా ఉన్నామ్మా అని అడిగారు మేడం. ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. ఇంకా నేను సార్ని చూడగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా నేను అన్నీ చెప్పాను. మిమ్మల్ని కలవడానికి చాలా రోజుల నుంచి మేము చూస్తున్నాం సార్, మిమ్మల్ని కలవడానికి చాలా కష్టపడి వచ్చాము అని చెప్పాను. అయ్యో అదేంటమ్మా, నేను మీకోసం కారు పంపించమన్నాను, పిఏనికి పంపించలేదని. ఆయన అసలు అంతా చాలా మామూలుగా, చాలా ప్రేమగా, అసలు అన్ని సినిమాల్లో నటించిన చిరంజీవి గారైనా మా ఎదురుకు వచ్చి కూర్చుంది అనిపించింది మేడం. అసలు చాలా సాదాసీదాగా ఆయన పక్కన, ఆయన ఒక్కడే మెట్లు దిగొచ్చి మా ముందు కూర్చుంటే అసలు దగ్గరకు వచ్చి కూర్చున్నదాకా చిరంజీవి గారు అనుకోలేదు మేడం అసలు. ఎందుకంటే పక్కన ఎవరు లేరు, ఒక్కరే వచ్చారు. ఒక్కరే వచ్చి చైర్లో కూర్చొని మీ అంత దూరంలో కూడా కాకుండా ఇంకా దగ్గర కూర్చున్నాడు మాకు. ఇంకా దగ్గర కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాతోటి ఎంతసేపు అసలు అన్ని విషయాలు అడిగి కనుక్కొని, హెల్త్ ఎందుకు ఇట్లా అయిందమ్మా, హెల్త్ చూయించుకోలేదా, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, పాప ఏం చదువుతుంది, మీరు ఎట్లున్నారు అని అడిగారు. మీరు చిరంజీవి గారిని చిరంజీవిని పిలిపించడానికి ప్రధాన కారణం నిన్ను చూస్తున్నాడని, నిన్ను చూసుకునే విధానాన్ని బట్టి అతని మీద నాకు చాలా గౌరవం ఏర్పడిందమ్మా, అందుకు నేను ఆ వీడియో చూడగానే పిలిపించాను. అతను చూసుకోవడమే కాదు, నీకు కూడా చాలా ధైర్యం ఉంది, ఆ ధైర్యం లేకపోతే నువ్వు ఇన్ని రోజులు ఉండలేవు, నీకు కూడా చాలా ధైర్యం ఉంది, కానీ నువ్వు బాధపడొద్దమ్మా, సమస్యలు అందరికీ ఉంటాయి, మాకు కూడా ఉన్నాయి సమస్యలు అని చెప్పి చాలా ధైర్యంగా, మామూలుగా చాలా అభిమానంగా, చాలా ప్రేమగా మాట్లాడారు మేడం. చిరంజీవి గారు, మీ గృహప్రవేశం వీడియో నేను చూశానండి. సాధారణంగా గృహప్రవేశం అంటే ఎవరైనా సరే దేవుడి పటం, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి పటం లాంటివి పట్టుకొని ఇంట్లోకి వెళ్తారు. మీరేమో ఏకంగా చిరంజీవి గారి ఫోటోతో ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఇదేంటి, ఇంత అభిమానం ఉంటుందా అనిపించింది నాకు. మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? అది చిన్నప్పటి నుంచి నాకు అన్నయ్య అంటే ప్రాణం మేడం. నేను ఆయన్ని దేవుడిగానే కొలుస్తూ వచ్చేవాడు. అంత అభిమానం, ఆ పిచ్చి, ప్రేమ, భక్తి, వీటన్నిటికీ ఇంకేదైనా పదం ఉంటే అదే అన్నయ్యకి. ఈ పదాలు కూడా చాలు. అంటే నాది ఎలా ఉంటుందంటే మేడం, నాకంటూ ఒక సొంత స్టైల్ లేదు, నాకంటూ ఒక సొంతగా మాట్లాడే సొంత స్టైల్ లేదు. అన్నయ్య విధానమే నాది, అంతే. ఈ మధ్యన వేరే ఒక ఆ సీరియల్లో వాళ్ళు మీ సొంతంగా ఏదైనా చెప్పండి అంటే నేను చెప్పలేకపోతాను. అన్నయ్య విధానమే వస్తుంది నాకు. అంత నేను ఓన్ చేసుకున్నాను. నేను చిన్నప్పుడే అనుకున్నాను మేడం, నేను ఇల్లు కట్టుకుంటే అన్నయ్య ఫోటోతోనే గృహప్రవేశం చేయాలి, ఇంటి ముందు అన్నయ్య పేరు రాయించాలి. ఇది నా కోరిక. ఐఏఎస్ ఐపీఎస్ కాదు, అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేశాను. ఎవరైనా అనుకోని, డోంట్ కేర్. ఏంద్ర ఇట్లా అనుకుంటారు చాలామంది. నథింగ్, నేనేం పట్టించుకోవాలి. మా అమ్మ నాన్న అడ్డు చెప్పలేదు, మా మిస్సెస్ అడ్డు చెప్పలేదు, నా కూతురు అడ్డు చెప్పలేదు, ఎవరు అడ్డు చెప్పలే. అంటే నేను ఆయన ఎలా కొలుస్తాను వీళ్ళందరికీ తెలుసు. అందువల్ల ఆ చిన్నప్పుడు కోరిక నేను తీర్చుకున్నాను మేడం. నా 40 ఏళ్ల శ్రమ ఇది. చిరంజీవి అనేది మీ ఒరిజినల్ నేమేనా? పేరెంట్స్ పెట్టిన పేరేనా? ఎందుకంటే చిరంజీవి గారి మీద అభిమానంతో మీరేమన్నా మార్చుకున్నారా అని డౌట్ వచ్చింది. ఒరిజినల్ పేరు చిన్నప్పటి నుంచి. పద్మ గారు, అసలు మీరు ఏం చదువుకున్నారు? ఈ కండరాల వ్యాధి మీకు ఎప్పుడు వచ్చింది? నేను బీఎస్సీ బీఈడి మేడం. ఈ కండరాల వ్యాధి మ్యారేజ్ అయిన తర్వాత, పాప పుట్టిన తర్వాత వచ్చింది మేడం.
అది ఒక్కసారిగా రాలేదు మేడం, కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్గా అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఈ కండిషన్కి వచ్చాను మేడం. ఏం ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు. కేరళ అలా వెళ్ళమన్నారు కానీ వెళ్ళలేదు. అది చాలా ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయాను. మ్యారేజ్ మధ్య లవ్ మ్యారేజ్ కదా, పేరెంట్స్ ఒప్పుకోలేదు, అంటే వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, మా పేరెంట్స్ ఓకే చేశారు. వాళ్ళు కొంత సపోర్ట్ చేశారు, కొంతవరకు వాళ్ళు చూశారు. ఇంకా వాళ్ళు కూడా చేయలేకపోయారు, కేరళ వెళ్ళడానికి చూసుకోలేకపోయారు. తను ఖాళీగా ఉండేవాడు, అప్పుడు ప్రస్తుతం జాబ్ లేదు, అందువల్ల చూపించుకోలేకపోయాను. మద్రాసు వెళ్ళాను, తర్వాత నిమ్హాన్స్కి వెళ్ళాను బెంగళూరు. వాళ్ళైతే 50% చేంజ్ వస్తుందమ్మా, నువ్వు వాడు ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు. నేను అది కూడా చేయలేదు. నాకెందుకనో ఇంకా అది లేకుండా పోయింది మేడం. ట్రీట్మెంట్ చేయించుకుందాము, నేను బాగా అవుదాము అనే ఇది లేకుండా, పోతే పోనీ ఉండని, ఇంతవరకు ఇంకా ఉంటే ఉంటాను, పోతే పోనీ అనే ఒకటి వచ్చేసింది మైండ్లోకి. అలాగే ఉన్నాను. కొన్నిసార్లు చచ్చిపోవాలని కూడా అనిపించింది ఈ బాధతోటి, కానీ దేవుడు నన్ను చచ్చిపోనివ్వకుండా ఇంకా బ్రతికిస్తున్నాడు మేడం. తర్వాత చిరంజీవి నన్ను చూసుకునే విధానం, ఆయన లేకపోతే నేను ఇన్ని రోజులు బ్రతికుండేదాన్ని కాదు. తను నన్ను జాగ్రత్తగా చూసుకోవడం, దేవుడు కూడా ఆయనకి ఆ మనసు పెట్టాడేమో, లేదంటే ఇంత బర్డను నాకెందుకు అని అనుకోవడం కానీ, లేకపోతే నాకు ఈ అమ్మాయి వల్ల ఏమీ ఉపయోగం లేదు కదా అనుకొని, కానీ ఆయన అనుకుని ఉంటే నేను ఇన్ని రోజులు ఉండేది లేదు. తను కూడా మంచిగా ఆలోచించబట్టి, దేవుడు నన్ను ఇంకా బ్రతికించబట్టి ఇలా ఉన్నాను మేడం. మొత్తానికి చిరంజీవి గారిని కళ్ళారా చూడాలి అనే మీ కళ నెరవేరింది. ఒక రకంగా మీ ఆయుష్ కూడా పెరిగి ఉండొచ్చు ఈ సంతోషంతో. నిజంగా మేడం, అసలు ఆయన్ని చూసి 3 గంటలు ఆయనతో కూర్చొని మాట్లాడాం కదా, అయినా మాకు ఇంకా సరిపోలేదు. ఆయన ఏదో 10 నిమిషాలు లేదా ఒక 2 నిమిషాలు ఊరకట్ల కనిపించి ఏదైనా ఒక ఫోటోకైనా మాకు అవకాశం ఇస్తారా లేదా, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటా టెన్షన్గా వెళ్ళాము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం. ఒక తోడబుట్టిన దానికి పెట్టినట్టు బట్టలు పెట్టారు. బంధువులకి అయిపోయిన వాళ్ళకే కదా మేడం బట్టలు పెడతారు. ఆయన బట్టలు పెట్టడం, ఒక వెండి ప్లేట్లో 1,00,000 డబ్బులు పెట్టి మాకు గిఫ్ట్గా ఇచ్చారు. మాతో ఫోటోలు తీర్చుకొని మాకు చాలా ధైర్యం చెప్పారు. వీలుంటే మళ్ళీ ఇంకోసారి కలుద్దాం అన్నారు. చాలా చాలా టైం మా కోసం కేటాయించి మాట్లాడారు మేడం. అంత పెద్ద సెలబ్రిటీ కదా ఆయన, ఎంత మామూలుగా వచ్చి అసలు ఆయన అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యం మేడం. సినిమాలో నటించిన చిరంజీవి ఈయన ఒక్కరేనా అనిపించింది నాకైతే. ఆయన చూస్తుంటే ఇట్లా చేతులు వణికిపోయాయి, వణుకు వచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. ఆయన్ని చూస్తుంటే నాకు కూడా అలా ఒక దేవుణ్ణి చూస్తున్నట్టు అనిపించింది మేడం. అలా అనిపించింది అక్కడ ఉన్న కొద్దిసేపు. ఇంకేం గుర్తు రాలేదు. 2 చేశారు మేడం మా ఎదురుగా. సురేఖ మేడం కూడా వస్తారు అనుకున్నాము, కానీ నేను అడుగుంటే సారు తీసుకొచ్చేవారేమో, నేను అడగలేకపోయాను. సార్తో మాట్లాడుతుంటేనే టెన్షన్ వచ్చేసి ఏం మాట్లాడాలా తడపడిపోతా మాట్లాడాను మేడం. అవి కూడాను అది ఒక కోరిక మేడం, అదొక బాధ. నెక్స్ట్ టైం ఆ అవకాశం కూడా రావచ్చులేండి. మీ పనులు మీరు చేసుకోగలరు అంటే కొంచెం తినడానికైనా వస్తుందా అండి చేతులు? కొన్ని రోజులు తిన్నాను, ఇంక ఈ మధ్యకాలం నుంచి తినలేకపోతున్నా. ఫస్ట్ అంటే ఒక్కసారిగా రాలేదు మేడం, ఒక్కొక్క అవయవం ఒకసారి, ఈ చెయ్యి ఒకసారి, ఈ వేలు ఒకసారి, అట్లా ఒక్కో వేలు దాని తర్వాత ఒకటి అట్లా పని చేయకుండా వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్నాను. తనే అన్నం పెట్టడం, బ్రష్ చేయించడం, అన్నీ స్నానం చేయించడం అన్నీ తనే చేస్తారు. ఆయన ఉన్నప్పుడు ఆయన చేస్తారు, ఆయన లేనప్పుడు అమ్మ చేస్తుంది. ఈయన ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇబ్బంది అయినప్పుడు అమ్మ చేస్తుంది, లేదంటే తనే మొత్తం చూసుకుంటారు మేడం. చిరంజీవి గారు మీరు ఏం జాబ్ చేస్తుంటారండి? నేను ఫస్ట్ కోక్లో ఎగ్జిక్యూటివ్ ఉండేది మేడం, తర్వాత పెప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా
చేస్తూ ఉండేది. రీసెంట్గా కొంచెం ఈ అమ్మాయిని చూసుకోవడం ఇబ్బంది వల్ల అది కూడా రిజైన్ పెట్టేశాను మేడం. ప్రేమ వివాహం కదా, కలిసి ఉండాలి బతికినన్ని రోజులు అనుకుని ఉంటారు, కానీ అనుకోకుండా ఆవిడకి ఎలా అయింది? ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా మీకు, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది? ఎప్పుడు అలా అనిపించలేదు అస్సలు. అంటే తను నడిచినా నడవకపోయినా ఎలా ఉన్నా ఆమెని ఎప్పుడు మీరు ఎలా చూసుకున్నారో ఇప్పటికి కూడా అలాగే చూసుకుంటాం మేడం. చిరంజీవి గారి గురించి కూడా చాలా రీల్స్ చేస్తూ ఉన్నారు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? నేను చదువుకునేటప్పుడు 2-3 పాటలు చేసేవాడిని అంతే. ఆ తర్వాత జాబ్ వల్ల ఇంకా దాదాపు 2000లో నేను డ్యాన్స్ అంటే స్టేజ్ మా యానివర్సరీలకి మా కాలేజ్ అట్లా వేసేది అంతే, 4-5 పాటలకి అంతే. కానీ 2000 నుంచి 2023 దాకా ఓన్లీ జాబు, వీళ్ళని చూసుకోవటం అంతే. అసలు డ్యాన్స్ కానీ ఏమి టచ్ లేదు అసలు. ఇప్పుడు ఆ రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ సాంగ్ కానీ ఏది కూడా వితౌట్ ప్రాక్టీస్ చేస్తాను మేడం. చిరంజీవి గారు ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన ఒక మానవతా మూర్తి. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. బ్లడ్ డొనేషన్, అలాగే ఐ డొనేషన్కి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా చేశారా బ్లడ్ డొనేషన్ లాంటివి? చేశాను మేడం. నేను, నా తమ్ముడు సయ్యద్ అని అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వెళ్ళే చేశాను, ఇక్కడే చేశాను. ఒకసారి చిరంజీవి గారి పుట్టినరోజు కూడా ఆగస్ట్ 22 అన్నయ్య పుట్టినరోజు కూడా మా కందుకూరులో చేశాను నేను సొంతగా. పార్టీ లాస్ట్ ఆగస్ట్ 22. పద్మ గారు, చిరంజీవి గారు నటించిన సినిమాలన్నిట్లో మీకు ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం? నేను ఫస్ట్ చిన్నప్పుడు ఖైదీ కంటే ముందు న్యాయం కావాలి చూసాను మేడం. నాకు ఖైదీ అంటే బాగా ఇష్టం. ఖైదీ సినిమా నాకు చాలా ఇష్టం మేడం. ఇంకా చాలా ఉన్నాయి ఇష్టమైన సినిమాలు, దాదాపు అన్నీ చూసాము. పాతవి కూడా అప్పుడు ఆయన ఫస్ట్ పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు అవి కూడా చూసాం మేడం. అవి చూసాము, మధ్యలో చూసాము, ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ చూసాము. ఠాగూర్, ఈ మధ్య వచ్చిన ఠాగూర్ అంటే బాగా ఇష్టం. ఇంద్ర, ఇవన్నీ. చిరంజీవి గారి సినిమాల్లోని పాటలు ఏమైనా పాడతారా? రాదు మేడం. చిరంజీవి గారు అంటేనే డాన్స్, మీ వారేమో డాన్స్ చేస్తున్నారు, మీరు పాట పాడతారేమోనని నేను చూశాను అనమాట. పద్మ గారు, మళ్ళీ కొత్త సినిమా వస్తుంది కదా చిరంజీవి గారిది, మన శివశంకర వరప్రసాద్ గారు, చూడాలనుకుంటున్నారా ఆ సినిమా? చూడాలనుకుంటాను మేడం. చూపిస్తాను. వాళ్ళ వేరే వచ్చింది కదా, దానికి కూడా నన్ను సినిమాకి ఇలాగే తీసుకెళ్ళి చూపించొచ్చారు మేడం. మీరు థియేటర్కే వెళ్ళి చూస్తూ ఉంటారా? లేదు మేడం, అన్నయ్య సినిమాకి మాత్రమే తీసుకెళ్తా. ఎందుకంటే ఆయన సినిమాలంటే పెద్ద స్క్రీన్ మీదే చూడాలని ఉంటుంది, ఎలా ఉన్నా సరే ఇలాగైనా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అయితే, చిరంజీవి గారి సినిమా, కొత్త సినిమా చూడాలి అని. ఎట్లా అంటే అన్నయ్య సినిమాకి వెళ్ళినప్పుడు ఇట్నే వీల్ చైర్లో తీసుకెళ్ళాను. సెకండ్ షోకి తీసుకెళ్తే ఒక ఆముండి, ఇంత అవసరమా ఇట్లా తీసుకురావటం అని, అవసరమే అని చెప్పి ఆమె గమ్మకి వెళ్ళిపోయింది. అంతే కదా. మీరు కూడా చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అంటే చాలా యాక్టివ్గా ఉంటారేమో, సంతోషం అనిపిస్తూ ఉండొచ్చు థియేటర్కి వెళ్ళడానికి. మా దగ్గర DVD ప్లేయర్, చిరంజీవి గారి సినిమా క్యాసెట్లు అన్నీ ఉన్నాయి మేడం. అన్నీ వేసుకు ఛాలెంజ్ అంటే రాక్షసుడు, అవి ఇంకా బాగా ఇష్టం. వాటిలో ఉన్న సాంగ్స్. ఛాలెంజ్ సినిమా నేను 5 సంవత్సరాలు చూశాను మేడం. ఓ, ప్రతిరోజు సాయంత్రం పూట 5 ఏళ్ల పాటు ఆ సినిమా చూస్తూనే ఉన్నారా? 5 సంవత్సరాలు తిరుపతిలో జాబ్ చేశాను. హెడ్ క్వార్టర్ తిరుపతి. నేను ప్రతిరోజు సాయంత్రం అన్నం తిన్న తర్వాత అన్నం తినేటప్పుడు స్టార్ట్ చేస్తాను. 5 సంవత్సరాలు అదే సినిమా చూసాను, ఛాలెంజ్. ఆ విషయం చిరంజీవి గారికి కూడా చెప్పాను మేడం. ఇంత అభిమానం ఉంటుందా? నవ్వారు. ఇంతకీ చిరంజీవి గారు అంటేనే కాదు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా చాలా అభిమానం, ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఆయన మీ డిప్యూటీ సీఎం కూడా, ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ గారు అంటే నాకు అన్నయ్య అంటే అన్నయ్య తర్వాత వాళ్ళే కదా మేడం. నా కూతురికి చాలా ఇష్టం మేడం అన్నయ్య. పవన్ గారు అంటే నాకంటే మా జనరేషన్ నుంచి అన్నయ్యతోనే ఆగిపోయింది. అన్నయ్య ఓట్లప్పుడు కూడా మాతో వేయించింది మేడం మా పాప. ఎలక్షన్స్ అప్పుడు పట్టుబట్టి మీరే మా పవన్ గారికి వేయాలని పట్టుబట్టి ఫస్ట్ ఓటు తనకే వేసింది. జనసేన ఫస్ట్ ఓటు మొన్నే వచ్చింది. మీ అమ్మాయి ఫస్ట్ ఓటు జనసేనకే పడింది. పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆ అమ్మాయి పిచ్చి మేడం.
మాకు కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం అంటే చాలా చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే అందరికి నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ చరణ్ గారు అంటే చాలా చాలా ఈ మధ్యన ఆయన చాలా ఎక్సలెంట్గా తను మలుచుకొని అభివృద్ధి సూపర్ అతను. పవన్ గారు అంటే నా మంచి మానవతావాది, మంచి వ్యక్తి. అందువల్ల ఆయన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు మేడం? రామ్ చరణ్ గారిది కూడా కొత్త సినిమా వస్తుంది కదా, పెద్ది. చికిరి చికిరి సాంగ్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అయింది. మరేంటి, మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా చిరంజీవి గారు? అది ఏది చేసినా అన్నగారి స్టైల్లోనే చేస్తాం మేడం. ఆ సాంగ్ చేసినా చిరంజీవి అన్నగారి స్టైల్లోనే చేస్తాం. ఓకే. ఏ ఓల్డ్ సాంగ్స్ చేసినా కూడా అన్నగారి స్టైల్లోనే చేస్తాం. పాత పాటలు చేసినా కూడా నా మూమెంట్ అన్నగారి స్టైల్లోనే ఉంటుంది. చాలామంది అడిగారు మేడం, ఇదేంది నువ్వు ప్రతి వేరే వాళ్ళ పాటలు కూడా చిరంజీవి లాగా చేస్తున్నావు ఏంటంటే అంటే నా కోరిక. చిరంజీవి గారికి కూడా ఈయన ఒక పాట చూపించాడు మేడం, అది జగపతి బాబు పాట. ఆ పాటకి చిరంజీవి లాగా వేశారు డ్యాన్స్. వేసేది చిరంజీవి గారికి ఆ రోజు ఇంటికి ఆయన్ని కలిసినప్పుడు చూపిస్తే ఆయనే పెద్ద డాన్సర్ అయితే నవ్వాడు. నా వీడియో చూస్తా ఇట్లా సెల్ నా ఏయ్ అంటున్నాడు. ఇంకో మాట అన్నాడు ఒకసారి, నేను అన్నయ్యతో నుంచి మాట్లాడుతున్నట్ట, అన్నయ్య కూర్చోన్నాడు, ఆ చిరంజీవి కూర్చోవే అన్నాడు. నేను ఇటు వస్తుంటే కూర్చొని మాట్లాడవే ముందు కూర్చోవే అన్నాడు. నేను ఇటు వస్తుంటే నా పేరు నాతో పిలిపిస్తున్నావు కానీ అంటున్నాడు. అంతే కదా. అతనికి అన్నయ్యకి అటువంటి సందర్భం ఇప్పుడు వచ్చి ఉండదు. ఇది ఫస్ట్ టైం ఆయనకి. అది ఫస్ట్ టైం మేడం. అభిమానుల చరిత్రలో ఎవరు ఒక హీరోతోటి, ఒక హీరో ఫోటోతోటి చేసిన గృహప్రవేశం చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. కరెక్టే అండి, ఎవ్వరు లేరు. ఆ అదృష్టం అనేది నాకే దక్కింది. మీరు బలంగా కోరుకున్నట్టున్నారు. అలా మీ సంకల్ప బలం గొప్పది మొత్తానికి మీదండి. ఇంకా ఏదైనా మీకు బలమైన కోరిక ఉందా పద్మ గారు? మళ్ళీ చిరంజీవి గారిని కలవాలని మేడం. అవునా? నిజంగా వాళ్ళ సురేఖ అమ్మగారిని సార్ని ఇద్దరిని చూడాలని కోరిక. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు కదా మేడం. ఒకటి అడిగాడు మేడం వాళ్ళు సరే నా ఎదురు కూర్చొని, చిరంజీవి నువ్వు 20 సంవత్సరాల నుంచి ఇలా చూస్తున్నావు తన్ని, ఎలా 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 పాసిబుల్ నీకు అని అడిగాడు క్వశ్చన్ నన్ను. అడిగితే అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు కూడా చిరంజీవి, ఆ పేరుకి చెడ్డ పేరు రాకూడదు అన్నయ్య, అది ఫిక్స్ అయినా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే ఇక సరే చిరంజీవి అనే పేరు పెట్టుకోకపోయినా మీరు మీ భార్యని అలాగే ప్రేమించేవాళ్ళేమో. నాకు అన్నిట్లో అన్నయ్య చాలా ఇన్స్పిరేషన్, నా విధానమే ఇంక అన్నయ్య అంతే. మొత్తానికి బాగుంది పద్మ గారు. మీరు మీ ఇష్టమైన నటుణ్ణి, అభిమాన నటుణ్ణి కళ్ళారా చూడాలి అనుకున్నారు. అభిమాన నటుడు కాదు మేడం, మాకు దేవుడు ఆయన. దేవుడు మొత్తానికి దేవుడిని చూశారు. సహజంగా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే తపస్సు చేయాల్సి ఉంటుంది, ఎన్నో పూజలు చేయాలి. కానీ చిరంజీవి గారు మీ దేవుడు కాబట్టే మీరు కోరుకున్నట్టుగా ఆయన్ని కలిశారు. మీ ఆరోగ్యం కూడా బాగుండాలి, మీరు ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా ఇంకా మంచి మంచి రీల్స్ చేస్తూ అభిమానుల్ని మెప్పించాలని కోరుకుంటున్నాం మేడం. నేను అన్నయ్యని ఏం అడగలేకపోయా, ఆయన చూసిన దాంతో నన్ను దగ్గరకు తీసుకొని ఇట్లా ఇట్లా దగ్గరకు తీసుకుని ఫోటోలు తీసుకున్నది కూడా నాకు గుర్తులేదు. తర్వాత చూస్తే గుర్తొచ్చి, అన్నయ్య మీ పక్కన నటించాలని నా కోరిక ఆయనకి చెప్పలేకపోయా. ఒక్క సినిమా అన్నయ్యతో నటి మీ సుమన్ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మేడం, అన్నయ్యతో ఒక్క సినిమా జస్ట్ 1 షాట్ అయినా చాలు. అండ్ 1 అదేమంటారు మేడం, ఒక్క ఫ్రేమ్ లో కనపడినా చాలు. చిరంజీవి గారు కాస్త కనికరించండి, ఒక్క ఫ్రేమ్ లో అయినా మీతో కలిసి నటించాలని ఈ చిరంజీవి గారు కోరుకుంటున్నారు. ఇక పద్మ గారి సంతోషానికైతే అవధులు ఉండవేమో. ఆయన్ని పెద్ద స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ హస్బెండ్ ని, అందులోనూ చిరంజీవి గారి పక్కన అవకాశం రావచ్చండి. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా పెన్షన్ వస్తుందా అండి? వస్తుంది. చాలా రోజులు బాధపడి పిహెచ్ సర్టిఫికేట్ తీసుకోలేదు, దాన్ని భరించలేక. అంటే చాలా యాక్టివ్గా ఉండేదాన్ని మేడం, చాలా ఆరోగ్యంగా ఉండేదాన్ని, ఏ చిన్న ప్రాబ్లం ఉండేది కాదు నాకు. అట్లాంటిది ఇంత భయంకరమైన ప్రాబ్లము నాకు వచ్చి తెలియకుండా ఇటువంటి కండిషన్ వస్తుంది అనుకోలేదు కదా. అసలు బీఎస్సీ బీఈడీ చేశారు మీరు, ఎంత మంచి టీచర్ అయిపోయేవారు, గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేదేమో. కానీ ఇలాగా విధి మిమ్మల్ని ఇలా చిన్న చూపు చూసింది. అయినా సరే మీరు ఆత్మస్థైర్యంతో మీ జీవితాన్ని ఇలా ఇప్పటి వరకు కూడా లాగించారు. ఇక ముందు కూడా ఇలాగే మీరు సంతోషంగా ఉండాలి. పద్మ గారు మీ ఆరోగ్యం జాగ్రత్త. చిరంజీవి గారు మీరు కోరుకున్నట్టే మెగాస్టార్ గారి పక్కన
ఒక్క ఫ్రేమ్లో అయినా నటించే అవకాశం రావాలి అని, అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని కూడా కోరుకున్నారు కదా. మీ కోరికలు, మీ కలలన్నీ నెరవేరాలి, నిజం కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.